విశాఖలో విద్యా సంస్థలు గాడి తప్పుతున్నాయి. శ్రీ విశ్వ జూనియర్ కాలేజీల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నాయి. ప్రతి ఏటా ఫిర్యాదులు వచ్చినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అధిక మొత్తం ఫీజులు కట్టలేక విశాఖ జిల్లా కలెక్టర్ కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. లక్షల్లో వసూలు చేసి సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నాయి. నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమంగా కళాశాలలు నడుపుతున్నారు. సెల్లార్లోనే సిబ్బంది పాఠాలు చెప్తున్నారు. పార్కింగ్ ప్లేస్ లో హాస్టల్స్ నడుపుతూ విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నారని ఫిర్యాదు చేశారు. హౌసింగ్ అపార్ట్మెంట్ లో ఇల్లీగల్ గా హాస్టల్ నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. విశాఖలో విద్యా సంస్థలు గాడి తప్పుతున్నాయి. శ్రీ విశ్వ జూనియర్ కాలేజీల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నాయి. ప్రతి ఏటా ఫిర్యాదులు వచ్చినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అధిక మొత్తం ఫీజులు కట్టలేక విశాఖ జిల్లా కలెక్టర్ కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. లక్షల్లో వసూలు చేసి సదుపాయాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నాయి. నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్రమంగా కళాశాలలు నడుపుతున్నారు. సెల్లార్లోనే సిబ్బంది పాఠాలు చెప్తున్నారు. పార్కింగ్ ప్లేస్ లో హాస్టల్స్ నడుపుతూ విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నారని ఫిర్యాదు చేశారు. హౌసింగ్ అపార్ట్మెంట్స్ లో ఇల్లీగల్ గా హాస్టల్ నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, విశాఖలో విద్యా సంస్థల ఆగడాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? విశాఖ నగరంలో అయితే విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అయితే దాష్టికంగా అయితే ప్రవర్తిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిత్యం ప్రజల విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి అయితే దాదాపు లక్షల్లో అయితే వసూలు చేయడం అయితే జరుగుతుంది. కానీ అందుకు తగ్గ మౌలిక వసతులతో పాటు విద్యను కూడా అందించడంలో అయితే ఈ యొక్క విద్యా సంస్థలన్నీ కూడా వెనుకబడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీ విశ్వ విద్యా సంస్థలు అయితే దీనికి పూర్తిగా అయితే ప్రతిరూపంగా కనిపిస్తున్నాయి. నిత్యం కూడా వాళ్ళు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఎక్కడికక్కడ దీనికి సంబంధించిన అనధికారికంగా సెల్లార్లలో కావచ్చు, అలానే పార్కింగ్ ఏరియాస్ లో అయితే ఆ యొక్క ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఈ యొక్క విద్యార్థులను కూర్చోబెట్టి అక్కడ వాళ్ళని చదివించే పరిస్థితి కనిపిస్తుంది. విద్యను నేర్పించడానికి అయితే వాళ్ళు లక్షల్లో అయితే సొమ్మును వసూలు చేస్తున్నారే కానీ వాళ్ళ కోసం ప్రత్యేకించిన గదులు కానీ అలానే కళాశాల భవనాలు కానీ నిర్మించకపోవడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఆ ప్రాంతంలోనే తక్కువ రేటుకి ఏదైతే ప్లేస్ దొరుకుతుందో ఆ అపార్ట్మెంట్స్ లోనే కావచ్చు, ఇలానే ఈ చిన్న చిన్న ఇళ్లలో కూడాను వాళ్ళు కళాశాలకు సంబంధించిన బోధన చేయడం అయితే జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే దీనికి సంబంధించి నిత్యం కూడా ఎంతో మంది నుండి అయితే కలెక్టర్ కు అలానే విద్యాశాఖ అధికారులకు అయితే ఫిర్యాదులు వస్తున్నా కూడా ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు కావచ్చు, జిల్లా యంత్రాంగంలో ఉన్న అధికారులు కావచ్చు, ఎవరు కూడా దాని మీద చర్యలు తీసుకోకపోవడం అయితే కాస్త అనుమానంగానే కనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే నిత్యం ఎప్పటికప్పుడు కూడా అందులో చాలా ఘటనలు కూడా చోటు చేసుకోవడం అయితే జరుగుతుంది. దానికి సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవైతే ఉండాలో అవేవి లేకుండా ఉండే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యంగా ఉండాలి. గర్ల్స్ హాస్టల్లో గత 10 రోజుల క్రితంగా అయితేనే 10-15 రోజుల క్రితంగా అయితే ఒక ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగింది. కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి అయితే కనీసం ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లి ఆఫ్ చేయడానికి ఆ పరిస్థితి కూడా లేని ప్రాంతంలో అయితే ఆ యొక్క భవనాలని రన్ చేస్తున్నారు. అదే విధంగా అన్ని ఇక్కడ విద్యా సంస్థలు శ్రీ విశ్వాకి సంబంధించి ఎక్కడెక్కడైతే వీళ్ళు నడుపుతున్నారో భవనాలు కావచ్చు, అలానే కళాశాలకు సంబంధించిన కళాశాలలు కావచ్చు, మొత్తం హాస్టల్స్ కావచ్చు, వీటన్నింటిలో కూడాను అన్ని కూడా ఎటువంటి ఫైర్ సేఫ్టీస్ కానీ
ఎటువంటి సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి సెక్యూరిటీ సిస్టమ్ కానీ ఏవి కూడా లేకపోవడంతో విద్యార్థులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత ఇబ్బందులు పడుతూ లక్షలాది ఫీజులు చెల్లించి కూడా విద్య కోసం అసలు విద్యనే అనేది ఉచితంగా అందించాల్సిన పరిస్థితి, తక్కువ ధరలకు అందించాల్సిన పరిస్థితి. కానీ దానికి పూర్తి భిన్నంగా అయితే విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలతో నడుస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఈ యొక్క విద్యా సంస్థ అయితే శ్రీ విశ్వ విద్యా సంస్థలు అయితే దానికి పూర్తి భిన్నంగా అయితే కనీసం వాళ్ళు తీసుకున్న దానికి అయినా సరే న్యాయం చేయకుండా వాళ్ళకి విద్య అందించడంలో అయితే పూర్తిగా విశాఖపట్నంలో శ్రీ విద్యా సంస్థలు అయితే విఫలం అవడం అయితే జరుగుతుంది. మరో పక్కన అయితే రోడ్ పార్కింగ్ ప్లేస్ కూడా లేకుండా రెసిడెన్షియల్స్ కావచ్చు, అలానే డైలీ ఎవరైతే వస్తుంటారో విద్యార్థులు వాళ్ళకి పార్కింగ్ కూడా లేకుండా మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలోనే ఉన్న ఈ యొక్క కళాశాలలో అయితే కనీసం వాళ్ళకి పార్కింగ్ కూడా ప్లేస్ లేని పరిస్థితి ఉంటుంది. ఆ వెహికల్స్ అన్ని కూడా రోడ్డు మీద ఉండటంతో రోడ్డు ట్రాఫిక్ అంతరాయం కలిగే పరిస్థితి కూడా ఉంటుంది. అలానే వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు మెట్లు గుండా కూడా వెళ్ళేటప్పుడు చాలా చిన్న టైట్ గా ఉండే ప్లేసెస్ ఉండడం, అంటే ఏమైనా ప్రమాదం జరిగితే పరిగెత్తి స్పందించే పరిస్థితి లేని విధంగా అయితే అక్కడ కళాశాల నిర్మాణాలు ఉండడం, ఆ భవనాలు ఉండడం, అటువంటి భవనాల్లో ఈ యొక్క విద్యా సంస్థలు నడపడం అయితే చాలా శోచనీయంగానే కనిపిస్తుంది. దీనిపైన అయితే తక్షణమే అయితే విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అయితే తీవ్రంగా అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. వాళ్ళైతే ఒక ప్రధానమైన ఒక డిమాండ్ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కావచ్చు, విద్యాశాఖ అధికారులు కావచ్చు వెంటనే శ్రీ విశ్వ కళాశాల పైన అలానే యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.